హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టేస్టీ పెసర పునుగుల కర్రీ ఎలా ప్రిపేర్ చేశానో వీడియో అప్లోడ్ చేశాను, చూసేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రెసిపీ గురించి మీకు చెప్పే ముందు ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నానండి. అదేంటంటే ఛానల్ గురించి. ఈ మధ్య ఎందుకో తెలియటం లేదు, నా ఛానల్లో వ్యూస్ బాగా తగ్గిపోయాయి. రీజన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. చాలామంది ఎలక్షన్స్ వల్ల అలా తగ్గుతూ ఉంటాయని చెప్తున్నారు. సో నిజంగా అదే, లేదంటే నా వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందో, అంటే నేను వీడియో పెట్టే విధానంలోనూ కానీ ఏమైనా ప్రాబ్లం ఉందో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. నాకైతే పెద్దగా వ్యూస్ ఏమి వచ్చేవు, కాకపోతే వచ్చే వ్యూస్ కూడా ఈ మధ్య బాగా తగ్గిపోయాయి. సో మీకేమైనా రీజన్ తెలిస్తే చెప్పండి. అలాగే వ్యూస్ ఇంక్రీజ్ చేసుకోవడానికి మీకేమైనా టిప్స్ ఏమైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్లో తెలియజేయండి. ఇక రెసిపీ విషయానికి వచ్చేద్దాము. ముందుగా పెసర్లు తీసుకొని, అంటే పెసలు అంటాం కదా, వాటిని తీసుకోవాలి. నేనైతే ఒక కప్పు పెసలకి అరకప్పుడు బియ్యం తీసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. మామూలుగా పెసరపప్పు అయితే ఒక 2 hours ముందు నానబెడితే సరిపోతుంది. మనకి కిరాణా షాపుల్లో దొరికే పెసరపప్పు అయితే. పెసర్లు కాబట్టి కొంచెం టైం టేకింగ్ ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి నేను నైట్ నానబెట్టుకున్నాను. ఈ విధంగా నానిన పెసర్లని మిక్సీలో వేసుకొని ఇందులో కొంచెం అల్లం, జీలకర్ర, కొత్తిమీర, కారానికి సరిపడినట్టుగా పచ్చిమిర్చి వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కాస్త కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలండి, మరీ ఫైన్ పేస్ట్ చేయకూడదు. అలాగే ఇవి గుల్లగా రావడానికి అని చెప్పి కాగిన నూనె ఒక 2 teaspoons వరకు వేసుకోవాలి. ఒకవేళ నూనె లేదు అనుకుంటే, అంటే నూనెకు బదులుగా మనం వంట సోడా కూడా వేసుకోవచ్చు, ఫ్లఫీగా వస్తాయి. ఈ విధంగా పెసర పునుగుల్ని రెడీ చేసుకోవాలి. ఇవి స్నాక్స్గా కూడా చాలా బాగుంటాయండి. ఈ విధంగా రెడీ చేసుకున్న పెసర పునుగుల్ని ఒకసారి మీకు చూపిస్తున్నాను, చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో. చాలా మెత్తగా ఉంటాయండి. ఇవి ఎంత గుల్లగా వస్తే పులుసు, అంటే మనం చేసిన గ్రేవీని అంత బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఈ విధంగా పెసర పునుగుల్ని రెడీ చేసి పెట్టుకోవాలి. మీకు ఇందులో ఈ స్పైసెస్ ఏవి యాడ్ చేయడం నచ్చకపోతే నార్మల్గా సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నా సరిపోతుంది. ఈ విధంగా రెడీ చేసుకున్న పెసర పునుగుల్ని పక్కన పెట్టేసుకొని పులుసు చట్టి ఒకటి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫైన్గా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఒకవేళ ఉల్లిపాయలు నచ్చలేదు అనుకుంటే ఉల్లిపాయల్ని పేస్ట్ పట్టి కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా ఫైన్గా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఇవి బ్రౌన్ కలర్లోకి టర్న్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి ఆ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టమాటోలు తీసుకొని వాటిని కూడా ఈ విధంగా సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు వీటిని కూడా వేసేసుకొని రెండింటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇందులోకి ఉప్పు, పసుపు ఇప్పుడే వేసేస్తున్నానండి. ఉల్లిపాయలు మగ్గటం కోసం అని చెప్పి ఉప్పు వేస్తున్నాను. ఆల్రెడీ మనం పెసర పునుగుల్లో వేసుకున్నాం కాబట్టి ఉప్పు అనేది చూసి వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. మీరు కూడా ఇలానే చేస్తారా, లేదా మీరు చేసే స్టైల్ ఎలా ఉంటుందో కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడు కారం, ధనియాల పొడి వేసుకున్నాను. ఆల్రెడీ మనం జీలకర్ర వేసుకున్నాం కాబట్టి ఇక్కడ మరి నేను వేరేగా జీలకర్ర యాడ్ చేయటం లేదు. అన్నింటినీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని అడగంటకుండా కలుపుకుంటే కాసేపటికి ఈ విధంగా ఆయిల్ అనేది బయటకు వస్తుంది. సో మన ఉల్లిపాయ, టమాటో కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి నచ్చితే చింతపండు పులుపు నేను వేస్తున్నాను, చూడండి, అలా వేసుకోవచ్చు. లేదు మాకు పులుపు ఇష్టం ఉండదు అని అనుకుంటే కనుక మామూలు వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు. సో కొంచెం పులుపు వేస్తే బాగుంటుందని చెప్పి నేను చింతపండు పులుసు వేసుకున్నాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు వాటర్ కూడా వేసుకోవాలి, 1 glass వరకు. ఎందుకంటే మనం ఈ పునుగులు వేస్తాం కాబట్టి పునుగులు వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటే కనుక జ్యూసీగా ఉంటాయి. లేదా మీకు డ్రైగా కావాలి అనుకుంటే ఒక 1/2 glass వాటర్ వేసుకుంటే సరిపోతుంది. కాకపోతే పునుగుల్లోకి మనం ఏదైతే ఈ స్టఫ్ రెడీ చేసుకున్నామో అది అంతగా అబ్జర్వ్ చేసుకోదనమాట. ఈ విధంగా వాటర్లో కుక్ అవ్వడం వల్ల పునుగులు అనేవి జ్యూసీగా ఉంటాయి. సో ఇప్పుడు చూడండి, అన్నీ వేసేసుకొని ఉప్పు, కారాలు సరి చూసుకున్న తర్వాత వాటర్ బాయిల్ అవుతున్న టైంలో ఈ పునుగులు వేసుకున్నాను. ఇవి వేసుకున్న తర్వాత మంటను మీడియంలో పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుంటే మన పునుగుల కర్రీ రెడీ అయిపోతుంది. మీకు ఒకసారి తీసి చూపిస్తాను, చూడండి ఎంత చక్కగా ఆ జ్యూస్ని పీల్చుకున్నాయో. ఆయిల్ కూడా పైకి తేలుతుంది. సో ఇక మన పులుసు అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. చూసారు కదా, చక్కగా విడిపోకుండా చక్కగా ఉడికాయి. ఇప్పుడు వీటిని డిష్ అవుట్ చేసేసుకుందాము. నాకు తెలిసిన స్టైల్లో నేను చేశానండి. మీరు ఇంకే రకంగా ప్రిపేర్ చేస్తారో కామెంట్లో తెలియజేయండి.
ఇక డిష్ అవుట్ చేసుకున్న తర్వాత మనం పునుగుల కర్రీ ఇలా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. రెగ్యులర్గా వండుకునే వెజిటేబుల్స్ కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా ట్రై చేస్తే బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.